అమెరికా నుండి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఆయన హస్తినాకు వెళ్లనున్నారు. సుమారు 3 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. పార్టీ యాక్టివిటీస్ పై అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్, కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్, రైతు కృతజ్ఞత సభ అంశాలపై ఆయన హైకమాండ్తో చర్చించనున్నారు. ఇప్పటికే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు కూడా ఫిక్స్ అయినట్టు తెలిసింది. రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్కు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నారు. రైతు రుణమాఫీ కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అగ్రనేతలను రాష్ట్రానికి తీసుకొచ్చి నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపేలా పార్టీ ప్రణాళిక చేస్తున్నది. ఇక రాజీవ్ గాంధీ జయంతిని గ్రాండ్ గా చేయాలని సీఎం భావిస్తున్నారు. దీనిలో భాగంగానే సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని విగ్రహాన్ని స్థాపించి కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. ఇందుకోసం సోనియాను తీసుకొచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. బహిరంగ సభలో సోనియాతో ప్రత్యేకంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడించనున్నారు. ఇక కేబినెట్ విస్తరణపై ఆశావాల నుండి పార్టీపై ఒత్తిడి పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రభుత్వంలో సీఎంతో పాటు 12 మంది మంత్రులున్నారు. మరో 6గురిని నియమించాల్సి ఉన్నది. శ్రావణ మాసంలోనే ఆయా స్థానాలను భర్తీ చేయాలని ఎమ్మెల్యేలతో పాటు ఆశావాహులు పార్టీతో పాటు సీఎంపై ప్రెజర్ పెడుతున్నారు. దీంతో ఢిల్లీలో ఫైనల్ చేసేందుకు సీఎం వెళ్లనున్నారు. దీంతో పాటే పీసీసీ చీఫ్ మార్పుపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ఫైనల్ స్టేజ్లో బలరాం నాయక్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఉన్నాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేయాల్సిందిగా సీఎం హైకమాండ్ కోరనున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో పెట్టిన రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను సమర్థవంతంగా అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కు వివరించనున్నారు. దీనిలో భాగంగానే రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే 1,00,000 మంది రైతులతో కృతజ్ఞతా సభను నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. దీనికి చీఫ్ గెస్ట్ గా రాహుల్ను తీసుకురానున్నారు. ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో కాంగ్రెస్ తన సమర్థతను ప్రదర్శించిందని రాహుల్ గాంధీ ఈ సభలో ప్రకటించనున్నారు.